రైతులకు చిట్టచివరి రైతుకు కూడా ఈ రుణమాఫీ అమలయ్యేదాకా భారతీయ జనతా పార్టీ పోరాడాలని నిర్ణయించిన నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో హెల్ప్ లైన్ బాధిత రైతుల కోసం హెల్ప్ లైన్ పెడితే లక్షలాది ఫోన్లు వచ్చినటువంటి సందర్భంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రచ్చబండ నిర్వహిస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం చెప్పిన డొల్లతనం బయటపడ్డది. ఈ రాష్ట్రంలో 64,90,228 మంది స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు తీసుకుంటే దాదాపు 50,000 కోట్లకు పైగా మనం వ్యవసాయ రుణమాఫీకి నిధులు అవసరమైతే ఇలా 18,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ అయిపోయిందని చెప్పి పాలాభిషేకాలు పుష్పాభిషేకాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు చూస్తూ ఉంటే రైతులకు గుండెలు బగిలిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాధిత రైతులకు అండగా నిలబడాలని వాళ్ళ తరపున పోరాటం చేయాలని వాళ్ళకి మనోధైర్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి వాళ్ళకి మనోధైర్యం ఇవ్వడానికి ఈ వేదిక ద్వారా బీజేపీ మీ పక్షాన కొట్లాడుతుంది అని చెప్పి మెసేజ్ ఇవ్వడానికే 24 గంటల రైతు హామీల సాధన దీక్ష చేపట్టడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం దాకా అనేక జిల్లాలకు సంబంధించినటువంటి బాధిత రైతులు ఈ యొక్క మా కోసం చేస్తున్నటువంటి దీక్షలో మేము సైతం అంటూ పాల్పంచుకోవడం కూడా జరిగింది. ఈ యొక్క శాంతియుత పద్ధతిలో జరిగిన ఈ దీక్షతోనే భారతీయ జనతా పార్టీ ఊరుకుంటుందంటే పొరపాటు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఆశిద్దాం. లేకపోతే భారతీయ జనతా పార్టీ రైతులతో కలిసి గ్రామ స్థాయిలో సంఘటితం చేసి చైతన్యం చేసి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరేదాకా కొట్లాడడానికి మేము సరైనటువంటి కార్యాచరణ చేస్తాం.